Hello guys, welcome to Python Life YouTube channel and welcome to our C language series. సో ప్రీవియస్ వీడియోలో మనం అయితే పాయింటర్స్ గురించి అయితే డిస్కస్ చేసాం కదా. సో కంప్లీట్గా పాయింటర్స్ అంటే ఏంటి, పాయింటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో పాయింటర్ వల్ల యూసేజ్ ఏంటి, అదేవిధంగా పాయింటర్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డీటెయిల్ అయితే డిస్కషన్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఫర్దర్ వీడియోస్కి అయితే చూడ్డానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, సో ఈ 3 కాన్సెప్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. స్ట్రింగ్స్, అదేవిధంగా స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్, సో ఈ 3 కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో వాట్ ఈజ్ స్ట్రింగ్? సో స్ట్రింగ్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్డ్ ఇన్ అన్ అరే అండ్ టర్మినేటెడ్ బై ఎ నల్ క్యారెక్టర్. సో మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం కదా. సో క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేసినప్పుడు సో వేరియబుల్లో సింగిల్ క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు క్యార్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం, క్యార్ ఏ అని చెప్పేసి. సో దాంతో ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తాం. సో ఇక్కడ హెలో అని ఉంది. సో ఇట్లా హెలో అని చెప్పేసి ఒక వర్డ్ అనేది స్టోర్ చేయలేం క్యార్లో. సో ఈ హెలో అనేది ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో మనం క్యార్ డేటా టైప్ యూజ్ చేసినప్పుడు ఏం స్టోర్ చేయగలం, హెచ్ కానీ అదేవిధంగా ఈ లేదా ఎల్. సో ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్ని అయితే స్టోర్ చేయం కానీ కంప్లీట్గా ఒక వర్డ్ని అయితే స్టోర్ చేయలేము. సో ఇలా వర్డ్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయాలి అంటే మనం స్ట్రింగ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో హెచ్ఈఎల్ఎల్ అలా ఏవైతే వర్డ్స్ ఉంటాయో సో అలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒక అరేలో స్టోర్ చేస్తే మనం దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఒక క్యారెక్టర్ అరే అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ. సో సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, సో ఎప్పుడైతే అరే తీసుకుంటామో అరేలో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు. సో సింగిల్ క్యారెక్టర్ తీసుకుంటే వితౌట్ అరే మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేవి నేను స్టోర్ చేయలేను. సో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేయగలుగుతా. సో నేను మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయాలంటే క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్యారెక్టర్ అరే అనేది నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ క్యార్ డేటా టైప్ వచ్చేసి క్యార్ తీసుకున్నాను. అదేవిధంగా స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఎస్టీఆర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అరే. నెక్స్ట్ ఏం చేశాను, డబల్ కోట్స్లో నేనైతే వర్డ్ ఇచ్చాను. సో స్ట్రింగ్ మనకి ఖచ్చితంగా డబల్ కోట్స్ మధ్యలో ఉంటుంది. సో హలో కానివ్వచ్చు, ఇంకా ఏదైనా సెంటెన్స్ కానివ్వచ్చు, వర్డ్ కానివ్వచ్చు, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి క్యారెక్టర్లో అయితే ఎలా అయితే సింగిల్ కోట్స్ మధ్యలో ఉంటుందో స్ట్రింగ్లో డబల్ కోట్స్ మధ్యలో అయితే ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రింగ్ని క్రియేట్ చేయాలన్నమాట. ఒక క్యారెక్టర్ అరే అనేది తీసుకోవాలి. సో క్యార్ డేటా టైప్, అదేవిధంగా స్ట్రింగ్ అరే నేమ్ వచ్చేసి క్యారెక్టర్ అరే నేమ్ వచ్చేసి ఎస్టీఆర్ అని తీసుకున్నాం. తర్వాత సైజు ఈక్వల్స్ టు పెట్టేసి మనం డబల్ కోట్స్ మధ్యలో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఇవ్వాలి. సో నేను ఇక్కడ హెచ్ఈఎల్ఎల్ఓ అని చెప్పేసి హెలో అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఈ హెలో అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ హెచ్ఈఎల్ఎల్ఓ. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఒక డబల్ కోట్స్లో పెడితే దాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఈ అరేలో స్టోర్ చేసినప్పుడు మెమొరీలో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే సో ఈ విధంగా రిప్రజెంట్ అవుతుంది అనమాట. హెచ్ఈఎల్ఎల్ఓ /0 అనేది మనకి నల్ క్యారెక్టర్ అనమాట. ప్రతి స్ట్రింగ్ ఈ నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చాం కదా, ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్డ్ ఇన్ అన్ అరే అండ్ టర్మినేటెడ్ బై ఎ నల్ క్యారెక్టర్. సో ప్రతి ఒక్క స్ట్రింగ్ కూడా మనకి మెమొరీ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ప్రతి స్ట్రింగ్ కూడా లాస్ట్లో నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ నల్ క్యారెక్టర్ ఎన్కౌంటర్ అయిందో, సో ఎప్పుడైతే ఈ నల్ క్యారెక్టర్ ట్రిగర్ అయిందో సో అక్కడితో స్ట్రింగ్ ఎండ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ప్రతి ఒక్క స్ట్రింగ్ ఈ నల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో /0 అని చెప్పేసి సో ఈ నల్ క్యారెక్టర్తో ఎండ్ అవుతుంది ప్రతి ఒక్క స్ట్రింగ్ కూడా. సో ఇది మనకి స్ట్రింగ్ వచ్చేసి. స్ట్రింగ్ అంటే సింపుల్గా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో మనం క్యారెక్టర్ డేటా టైప్ ఉంది కదా క్యార్ అని చెప్పేసి, సో ఆ డేటా టైప్లో మనం సింగిల్ క్యారెక్టర్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మల్టిపుల్ క్యారెక్టర్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే సో ఇలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితే మనకి స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇలా స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవాలంటే మనం క్యారెక్టర్ అరే అనేది మనం క్రియేట్ చేయాలి. సో అరే ఎందుకు క్రియేట్ చేస్తామంటే అరే క్రియేట్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయొచ్చు కాబట్టి మనం అరే అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలనుకున్నాం కాబట్టి క్యారెక్టర్ అరే అనేది స్టోర్ చేశాను. ఇక్కడ క్యార్ ఎస్టీఆర్ అని చెప్పేసి క్యారెక్టర్ అరే క్రియేట్ చేసి మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి నేను స్టోర్ చేశాను ఇక్కడ. సో ఇది మనకి కంప్లీట్గా స్ట్రింగ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డిక్లరేషన్ అనమాట. స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలి ఇంతకుముందు చెప్పాను కదా. సో క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేయాలి.
సో అరేలో మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో అదంతా కూడా డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ డిక్లరేషన్ సింటాక్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్యార్ అని చెప్పేసి ఇవ్వాలి. సో స్ట్రింగ్ అంటే క్యారే కదా, మనం ఇంటీజర్, ఫ్లోట్ అలా ఇవ్వం. సో ఇక్కడ ఫిక్స్డ్ డేటా టైప్ అనమాట, క్యార్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనేవి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, లాంగ్, డబుల్ అలా మిగతా ఏ డేటా టైప్ కూడా ఇవ్వకూడదు. ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఫిక్స్డ్ అనమాట. సో ఇంతకుముందు మనం సింటాక్స్ గురించి మాట్లాడినప్పుడు సో డేటా టైప్, అరే నేమ్, సో అలా చెప్తున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి డేటా టైప్ అంటే ఇంకా క్యారే. సో క్యార్ అనేది ఫిక్స్డ్ డేటా టైప్, ఎందుకంటే మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని క్యారెక్టర్ అరేలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో క్యార్ అనే డేటా టైప్ ఫిక్స్డ్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ అనమాట. క్యారెక్టర్ డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, సైజ్. సేమ్ ఎలా అయితే మనం అరేని డిక్లేర్ చేస్తామో సేమ్ అలాగే. సో డేటా టైప్ క్యార్ ఇస్తాం, తర్వాత స్ట్రింగ్ నేమ్ ఇస్తాం, తర్వాత సైజ్ ఇస్తాం అనమాట. సో ఎంత సైజ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎంత సైజ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది మనం స్టోర్ చేయాలనుకుంటాం మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అరేలు అని చెప్పేసి సైజ్ కూడా స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి క్యార్, స్ట్రింగ్ నేమ్ వచ్చేసి నేమ్ అని చెప్పేసి ఇచ్చాను, తర్వాత సైజ్. సో 20 క్యారెక్టర్స్ మనం అయితే ఈ నేమ్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో సో అందులో మనం 20 క్యారెక్టర్స్, 20 సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సైజ్ అనేది 20 అని చెప్పేసి స్పెసిఫై చేసాం కాబట్టి 20 సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఈ నేమ్ అనే క్యారెక్టర్ అరేలో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్ట్రింగ్ అనేది డిక్లేర్ చేయాలి. క్యార్ డేటా టైప్, స్ట్రింగ్ నేమ్, అదేవిధంగా సైజ్ అని చెప్పేసి ఇవ్వాలి. సో డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇనిషియలైజేషన్. సో స్ట్రింగ్ క్రియేట్ చేసాం, సో ఆ స్ట్రింగ్లో ఇనిషియలైజ్ చేస్తేనే మనం ఆ ఇనిషియలైజ్ చేసిన సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో స్ట్రింగ్, సో దాన్ని మనం యూజ్ చేసుకోగలం, యాక్సెస్ చేసుకోగలం, మాడిఫై చేసుకోగలం, ఫర్దర్గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం. సో స్ట్రింగ్ డిక్లేర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇనిషియలైజేషన్ అనమాట. సో ఇక్కడ ఏదైతే 2 మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట స్ట్రింగ్కి ఇనిషియలైజేషన్కి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి సింపుల్గా ఏదైతే మనం డిక్లేర్ చేస్తామో, సో ఇక్కడ సైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను అరేలో కూడా ఇనిషియలైజేషన్స్ కొన్ని మెథడ్స్ అయితే చూపించాను కదా. సో మనకి రన్ టైంలో డైనమిక్గా ఈ క్యారెక్టర్స్ని లెంత్ బేస్ చేసుకొని మనకి కంపైలర్ అనేది ఆటోమేటిక్గా సైజ్ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ని అయితే డిక్లేర్ చేశాను అనమాట. సో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేయాలంటే క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్యార్ డేటా టైప్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ వచ్చేసి str తీసుకున్నాం, తర్వాత సైజ్ కోసం స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇలా స్ట్రింగ్ క్యారెక్టర్ అరే అనేది డిక్లేర్ చేసిన తర్వాత సో వెంటనే ఈక్వల్స్ టు పెట్టి డబల్ కోట్స్ మధ్యలో నేను ఒక స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో నేను ఏదైతే str అని చెప్పేసి క్యారెక్టర్ అరే క్రియేట్ చేశానో సో అందులోకి నేను హెలో అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో str అనే క్యారెక్టర్ అరేని హెలో అనే స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మెథడ్ 1 అనమాట. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ని అయితే ఇనిషియలైజ్ చేయొచ్చు. సో క్యారెక్టర్ అరే డిక్లేర్ చేసి సో ఈక్వల్ టు పెట్టి డబల్ కోట్స్లో సింపుల్గా మనం ఏదైతే స్ట్రింగ్ని పాస్ చేయాలనుకుంటున్నామో క్యారెక్టర్ అరేలోకి సో సింపుల్గా డబల్ కోట్స్ మధ్యలో ఆ స్ట్రింగ్ని అయితే ఇచ్చేయచ్చు. సో అలా కాకుండా సెకండ్ మెథడ్లో ఎలా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు స్ట్రింగ్ అంటే సో ఈ విధంగా చేయొచ్చు. సో సింపుల్గా మళ్ళీ సేమ్ క్యారెక్టర్ అరేని డిక్లేర్ చేయాలన్నమాట ఇక్కడ. సో క్యార్ అని చెప్పేసి డేటా టైప్, అదేవిధంగా str వచ్చేసి స్ట్రింగ్ నేమ్ అనమాట. సో నెక్స్ట్ 6 వచ్చేసి సైజ్. మనకి 6 క్యారెక్టర్స్ అప్ టు 6 సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి మనం ఈ str అనే క్యారెక్టర్ అరేలో స్టోర్ చేయాలనుకుంటున్నాం అన్నట్టుగా మనం అయితే ఇక్కడ 6 అని చెప్పేసి సైజ్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఈక్వల్స్ టు పెట్టి సో ఇంతకుముందు ఏం చేసాం, డబల్ కోట్స్లో HELL అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో అరేలో ఎలాగైతే మనం ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇనిషియలైజ్ చేస్తున్నాము సో ఆ విధంగా సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని సో సింగిల్ కోట్స్లో మనం క్యారెక్టర్స్ లాగా అయితే స్టోర్ చేస్తున్నాం. సో కామా సపరేట్ చేస్తూ కూడా ఇక్కడ సింగిల్ కోట్స్ మధ్యలో HELLO అని చెప్పేసి సో ఇక్కడ నల్ క్యారెక్టర్తో సహా మనం అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఈ 2 విధాలుగా మనం ఈ 2 మెథడ్స్లో ఏదైనా యూజ్ చేసి మనం క్యారెక్టర్ అరేని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఫస్ట్ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ అయినా యూజ్ చేసి మనం డిక్లేర్ చేసిన క్యారెక్టర్ అరే ఏదైతే ఉందో సో అందులోకి మనం స్ట్రింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో అది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే నీట్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది ఏదైతే ఉందో ఇది మనకి సింపుల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనమాట స్ట్రింగ్ కోసం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా క్యారెక్టర్ అరేని క్రియేట్ చేస్తున్నాను. సో క్యారెక్టర్ అరేని ఎలా క్రియేట్ చేస్తామంటే క్యార్ డేటా టైప్ తీసుకుంటాం, తర్వాత స్ట్రింగ్ నేమ్ ఇస్తాం.
సో ఇక్కడ నేను క్యారెట్ డేటా టైప్ తీసుకున్నాను. స్ట్రింగ్ నేమ్ వచ్చేసి సింపుల్గా నేమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో NAME నేమ్ అని చెప్పేసి స్ట్రింగ్ నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ సైజ్ కోసం స్క్వేర్ బ్రాకెట్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, సో మెథడ్ 1 ఏదైతే చూపించానో ఇనిషియలైజేషన్కి, సో ఆ మెథడ్ యూజ్ చేసి నేను డబల్ కోట్స్లో ఏదైతే నేను స్ట్రింగ్ స్టోర్ చేయాలనుకుంటున్నానో ఆ స్ట్రింగ్ని డబల్ కోట్స్లో ఇచ్చేసాను. ఇక్కడ సి లాంగ్వేజ్ అని చెప్పేసి డబల్ కోట్స్లో నేను ఏదైతే స్ట్రింగ్ని స్టోర్ చేయాలనుకున్నానో నేమ్ అనే క్యారెక్టర్ అరేలో, సో ఆ స్ట్రింగ్ని నేను డబల్ కోట్స్లో ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సి లాంగ్వేజ్ అనే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో సి లాంగ్వేజ్ అనేది, సో మనకి ఈ నేమ్ అనే క్యారెక్టర్ అరేలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ నేమ్ అనే క్యారెక్టర్ అరేలో ఏం స్టోర్ అవుతుందంటే సి లాంగ్వేజ్ అని చెప్పేసి స్ట్రింగ్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఆ నేమ్ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నాను. సో మనకి ఈ స్ట్రింగ్ కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అని ఉంటుంది. సో ఇక్కడ %s అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే యూజ్ చేస్తాం. సో ఎలాగైతే మనం ఇంటీజర్కి %d, ఫ్లోట్కి %f, క్యార్కి %c ఎలా అయితే ఫార్మాట్ స్పెసిఫైర్ని మెన్షన్ చేస్తామో ప్రింట్ చేసేటప్పుడు కానీ స్కాన్ఎఫ్లో ఇన్పుట్ తీసుకునేటప్పుడు కానీ, సో మనకి స్ట్రింగ్ కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది ఉంటుంది. సో %s అని చెప్పేసి స్ట్రింగ్ కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. సో ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని ప్రింట్ చేసేటప్పుడు, అదేవిధంగా స్కాన్ఎఫ్లో ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఈ %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేస్తాం స్ట్రింగ్ కోసం. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ %s ఇచ్చేసి సింపుల్గా నేమ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఎందుకంటే నేమ్లో నేను ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చానో సి లాంగ్వేజ్ అనేది, సో ఆ నేమ్ అనే క్యారెక్టర్ ఏరియాలో ఈ స్ట్రింగ్ స్టోర్ అయింది కాబట్టి, సో నేను అది ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్లో సింపుల్గా నేమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే మనకి సింపుల్గా సి లాంగ్వేజ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సింపుల్గా ఏదైతే మనం క్యారెక్టర్ అరేలో నేమ్లో ఏదైతే స్టోర్ చేసామో సి లాంగ్వేజ్ అని చెప్పేసి, సో సింపుల్గా అది మనకి నేమ్ అని చెప్పి ఇక్కడ ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేసినప్పుడు సి లాంగ్వేజ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకోవచ్చు. సో డిక్లేర్ చేసిన తర్వాత 2 మెథడ్స్లో అయితే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెథడ్ 1 యూజ్ చేసి నేమ్ అనే క్యారెక్టర్ అరేలో ఈ సి లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ని అయితే ఇనిషియలైజ్ చేశాను. సో తర్వాత మనం %s అనే ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేసి స్ట్రింగ్ని ప్రింట్ చేసుకోవడం కానీ ఇన్పుట్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఇది మనకి సింపుల్గా స్ట్రింగ్ గురించి. సో స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, సో అదంతా కూడా చూసాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి గెట్ఎస్ అదేవిధంగా పుట్ఎస్ అనమాట. గెట్ఎస్ అండ్ పుట్ఎస్. సో ఇప్పటి వరకు మనం స్ట్రింగ్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, అదేవిధంగా ఇనిషియలైజేషన్లో 2 మెథడ్స్ చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాం. సో నెక్స్ట్ వచ్చేసి గెట్ఎస్ అండ్ పుట్ఎస్ అనే 2 ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో మామూలుగా మనకి సి లాంగ్వేజ్లో జనరల్గా ఇన్పుట్ తీసుకోవాలన్న అవుట్పుట్కి వచ్చేసి మనకి ఇన్పుట్కి వచ్చేసి స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంటుంది, ఇన్పుట్ ఫంక్షన్. అవుట్పుట్కి వచ్చేసి ప్రింట్ఎఫ్ ఉంటుంది అనమాట, ప్రింట్ ఫంక్షన్. సో ఇన్పుట్ తీసుకోవాలంటే మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఇన్పుట్ అనేది తీసుకుంటాం యూజర్ దగ్గర నుంచి త్రూ కీబోర్డ్. అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. సో స్ట్రింగ్లో వచ్చేసి స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ యూజ్ చేయొచ్చు. వాటితో పాటు ఇక్కడ గెట్ఎస్ అండ్ పుట్ఎస్ అనే 2 ఎక్స్ట్రా ఫంక్షన్స్ కూడా ఉంటాయి మనకి. సో ఈ గెట్ఎస్ వచ్చేసి ఇన్పుట్ కోసం యూజ్ చేస్తాం, పుట్ఎస్ వచ్చేసి అవుట్పుట్ కోసం యూజ్ చేస్తాం. సో సింపుల్గా గెట్ఎస్ వచ్చేసి స్కాన్ఎఫ్ లాగా అనుకోవచ్చు, పుట్ఎస్ వచ్చేసి ప్రింట్ఎఫ్ లాగా అయితే అనుకోవచ్చు. సో ఇక్కడ గెట్ఎస్ ఈజ్ ఎ ఫంక్షన్ యూజ్డ్ టు రీడ్ ఏ స్ట్రింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఇంక్లూడింగ్ స్పేసెస్. సో ఎలాగైతే మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ తీసుకుంటామో సేమ్ ఓన్లీ స్ట్రింగ్స్కి అనమాట ఈ గెట్ఎస్ వచ్చేసి. సో ఎప్పుడైతే స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నామో సో స్కాన్ఎఫ్ యూజ్ చేయొచ్చు. సో స్కాన్ఎఫ్ యూజ్ చేయకపోయినా ఈ గెట్ఎస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, స్ట్రింగ్ని రీడ్ చేయొచ్చు త్రూ కీబోర్డ్ ఇంక్లూడింగ్ స్పేస్. మనం ఒక సెంటెన్స్ లాగా అయితే మనం ఈ స్ట్రింగ్ని గెట్ఎస్ యూజ్ చేసి రీడ్ చేయొచ్చు అనమాట. సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్ అనమాట. సో స్కాన్ఎఫ్ లాగా ఫార్మాట్ స్పెసిఫైర్ అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో గెట్ఎస్ అని చెప్పేసి బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే మనం క్యారెక్టర్ అరే ద్వారా స్ట్రింగ్ నేమ్ క్రియేట్ చేసి ఉంటామో సో ఆ స్ట్రింగ్ నేమ్ చేస్తే సరిపోతుంది. సపోజ్ ఇంతకుముందు నేమ్ అని చెప్పేసి క్రియేట్ చేశాం కదా, సో గెట్ఎస్ బ్రాకెట్స్లో నేమ్ అని చెప్పేస్తే సింపుల్గా మనకి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. సో మనకి స్కాన్ఎఫ్లో అయితే ఫార్మాట్ స్పెసిఫైర్ ఇవ్వాలి, సో ముందు ఒక ప్రాంప్ట్ లాగా ఒకటి క్రియేట్ చేయాలి ప్రింట్ఎఫ్లో. సో అదంతా ఇక్కడ అవసరం లేదు. జస్ట్ గెట్ఎస్ అని చెప్పేసి బ్రాకెట్స్లో స్ట్రింగ్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనకి ఇన్పుట్ అనేది రీడ్ చేస్తుంది అనమాట. ఏదైతే మన స్ట్రింగ్ పాస్ చేయాలనుకుంటున్నామో క్యారెక్టర్ అరేలోకి, సో ఆ ఇన్పుట్ని రీడ్ చేస్తుంది.
సేమ్ అలాగే పుట్టేస్ కూడా మనకి ప్రింట్ఎఫ్ లాగా అయితే వర్క్ అవుతుంది స్ట్రింగ్స్లో. సో పుట్టేస్ ఈజ్ ఎ ఫంక్షన్ యూజ్ టు డిస్ప్లే స్ట్రింగ్ ఆన్ ద స్క్రీన్. సో మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసుకుని కూడా స్ట్రింగ్ని డిస్ప్లే చేయొచ్చు. సో మనకి ఈ ఎక్స్ట్రాగా పుట్టేస్ ఫంక్షన్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. సో ప్రింట్ఎఫ్లో మనం ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది యూజ్ చేయాలి, అదేవిధంగా స్ట్రింగ్ నేమ్ ఇవ్వాలి. సో ఈ పుట్టేస్ యూజ్ చేసినప్పుడు సింపుల్గా స్ట్రింగ్ నేమ్ ఇచ్చేస్తే మనకి సేమ్ ప్రింట్ఎఫ్ ఎలా అయితే అవుట్పుట్ స్క్రీన్లో స్ట్రింగ్ని ప్రింట్ చేస్తుందో సేమ్ అలాగే మనకి ఈ పుట్టేస్ కూడా అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ పుట్టేస్ స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి, సో ఇక్కడ ఏదైతే ఇంతకుముందు నేమ్ అని క్రియేట్ చేశానో సో పుట్ ఎస్ బ్రాకెట్స్లో నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే సింపుల్గా మనకి అవుట్పుట్లో ఎలాగైతే ప్రింట్ఎఫ్ ప్రింట్ చేస్తుందో సో ఆ విధంగా మనకి ప్రింట్ చేస్తుంది. సో ఈ గెట్టేస్ పుట్టేస్ అనేవి మనకి స్ట్రింగ్స్లో మాత్రం వర్క్ అవుతాయి. సో మిగిలిన ఫంక్షన్స్లో అరేస్లో పాయింటర్స్లో అలా యూజ్ చేయలేము. సో ఈ అక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ ఉన్నాయి కదా. సో ఈ స్ట్రింగ్స్లో ఏంటంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్తో పాటు మనం ఈ విధంగా గెట్ ఎస్ అండ్ పుట్టేస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో గెట్ ఎస్ అండ్ పుట్టేస్ కోసం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే నీట్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను గెట్ ఎస్ అండ్ పుట్టేస్ కోసం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం చేశాను, నేను నేమ్ అనే ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేశాను. సో ఇక్కడ క్యార్ అండ్ డేటా టైప్ తీసుకొని అదేవిధంగా స్ట్రింగ్ నేమ్ వచ్చేసి నేమ్ అని తీసుకున్నాను, సైజ్ వచ్చేసి 20 తీసుకున్నాను. సో అప్ టు 20 సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, సో అప్ టు 20 క్యారెక్టర్ స్ట్రింగ్ని ఈ నేమ్ అనే క్యారెక్టర్ అరేలో స్టోర్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ క్యారెక్టర్ అరే అనేది డిక్లేర్ చేశాను అనమాట. క్యార్ డేటా టైప్, స్ట్రింగ్ నేమ్ వచ్చేసి నేమ్, సైజ్ వచ్చేసి 20 ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్లో సింపుల్గా ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక ప్లేస్ హోల్డర్ లాగా అనుకోవచ్చు ఇది. సో ఎంటర్ యువర్ నేమ్ మనకి మామూలుగా ఏదైనా అప్లికేషన్స్లో ఎంటర్ యువర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ విధంగా నేను ఇక్కడ జస్ట్ ప్లేస్ హోల్డర్ లాగా ప్రింట్ఎఫ్లో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఏం చేశాను, నేను స్కాన్ఎఫ్ యూజ్ చేయకుండా ఇక్కడ గెట్టెస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ నేమ్ అనే స్ట్రింగ్ ఏదైతే క్రియేట్ చేశామో నేమ్ అనే క్యారెక్టర్ అరేలోకి నేను నేమ్ అనేది తీసుకోవాలనుకున్నాను. సో దానికోసం నేను ఇక్కడ స్కాన్ఎఫ్ యూజ్ చేయట్లేదు. సో గెట్టెస్ యూజ్ చేసుకొని సింపుల్గా నేమ్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఏదైతే గెట్టెస్ యూజ్ చేసి నేమ్లోకి ఇన్పుట్ తీసుకుంటామో సో ఆ నేమ్ని నేను ప్రింట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ పుట్టెస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేయట్లేదు, సింపుల్గా పుట్టెస్ బ్రాకెట్స్లో నేమ్ అని చెప్పేసి ఇచ్చేసి సో ఏదైతే నేను ఇన్పుట్ తీసుకుంటానో గెట్టెస్ ద్వారా సో అది నేను పుట్ ఎస్ ద్వారా అయితే ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్గా రన్ చేసి సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. సో నేను ఇక్కడ సింపుల్గా RAM రామ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఎంటర్ క్లిక్ చేస్తే సో ఇక్కడ రామ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ప్రింట్ అయింది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ గెట్టెస్ యూజ్ చేసామో ఈ రామ్ అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత అది మనకి నేమ్ అనే క్యారెక్టర్ అరేలో స్టోర్ అయిపోయింది. సో తర్వాత పుట్టెస్ ద్వారా మనం ఈ లాస్ట్లో రామ్ అనేది ప్రింట్ చేసాం. సో ఈ విధంగా మనకు స్కాన్ఎఫ్ ప్రింట్ఎఫ్ లేకుండా కూడా మనం స్ట్రింగ్స్లో ఈ గెట్ ఎస్ అండ్ పుట్టెస్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఇన్పుట్ తీసుకోవడం కానీ అవుట్పుట్ని ప్రింట్ చేయడం కానీ స్ట్రింగ్ని చేయొచ్చు అనమాట. ఇది మనకి సింపుల్గా గెట్ ఎస్ అండ్ పుట్ ఎస్ అనమాట. సో గెట్ ఎస్ అంటే సింపుల్గా మనకి సిమిలర్ టు స్కాన్ఎఫ్ లాగా, అదేవిధంగా పుట్టెస్ వచ్చేసి సిమిలర్ టు ప్రింట్ఎఫ్ లాగా అనమాట. సో ఇది ఓన్లీ మనకి స్ట్రింగ్స్లో మాత్రమే యూజ్ చేయొచ్చు గెట్ ఎస్ అండ్ పుట్టెస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అనమాట. సో నేను ఫంక్షన్స్ క్లాస్లో ఫంక్షన్స్ వీడియోలో మన ఫంక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి, లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంటాయని చెప్పాను కదా. సో ఈ లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ఏం చెప్పామంటే ఆ రోజు, సో మనకి లైబ్రరీ ఫంక్షన్స్ అంటే సో ఆల్రెడీ మనకి C లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడు సో ఫంక్షన్స్ అనేవి వాళ్ళే ప్రీ డిఫైన్ చేసి ఉంటారనమాట. సో ఇక్కడ strlen ఏదైతే ఉందో strcpy ఈ ఫంక్షన్స్ అన్ని కూడా వాళ్ళు ముందే క్రియేట్ చేసి ఉంటారనమాట. సో వాళ్ళు ముందే క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో దీనికి ఒక డెడికేటెడ్ పర్పస్ అనేది ఉంటుంది. సో strlen క్రియేట్ చేసినప్పుడు లెంత్ అనేది రిటర్న్ అవ్వాలి. సో అలా వాళ్ళకు ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనేది ముందే సెట్ చేసి ఉంచుతారనమాట. సో వాటిని మనం లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో మనకి స్ట్రింగ్లో కూడా కొన్ని లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. సో లైబ్రరీ ఫంక్షన్స్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని లెంత్ కనుక్కోవాలి. సో ఆ లెంత్ కనుక్కోవాలంటే నేను మళ్ళీ మాన్యువల్గా ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. సో లూప్స్ పెట్టి అవన్నీ అదంతా కూడా అవసరం లేదన్నమాట. సింపుల్గా లైబ్రరీ ఫంక్షన్ ఏదైతే ఉందో strlen అని చెప్పేసి సో ఆ లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసి సింపుల్గా నాకు కంపైలరే క్యాలిక్యులేట్ చేసి నేను స్ట్రింగ్ ఎంత లెంత్ ఉందనేది మనకు రిటర్న్ చేస్తుంది. సో ఆ విధంగా మనకు స్ట్రింగ్లో కొన్ని లైబ్రరీ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్గా మనకి ఇక్కడ కొన్ని అయితే తీసుకొని వచ్చాను.
సో ఇక్కడ ఒక 4, సో ఇక్కడ ఒక 3, మొత్తం ఒక 7 స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ అయితే ఈరోజు చూస్తాం ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి strlen అనమాట, అంటే స్ట్రింగ్ లెంత్. సో రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఈ strlen యూజ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది చూపిస్తుంది అనమాట. సో సపోజ్ HELLO 5 ఉంది కదా, సో 5 లెంత్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ strlen ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ సింపుల్ అనమాట, ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేయడం చాలా సింపుల్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సింపుల్గా నేను ఏం చేశాను, క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేశాను, str అనమాట. సో str మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్ అరే నేమ్. సో ఏదైతే క్యారెక్టర్ అరే నేమ్ క్రియేట్ చేశానో అందులోకి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్ని స్టోర్ చేశాను అనమాట. HELLO హెలో అని చెప్పేసి ఈ క్యారెక్టర్ అరే ఏదైతే ఉందో strలో, సో అందులోకి నేను స్టోర్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సో ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని లెంత్ అనేది కావాలి నాకు. సో ఆ లెంత్ కనుక్కోవడానికి మళ్ళీ మనం ఆ ఫర్ లూప్స్ అవన్నీ కూడా యూజ్ చేయకుండా మనం సింపుల్గా స్ట్రింగ్కి ఒక లైబ్రరీ ఫంక్షన్ strlen అని చెప్పేసి, సో strlen బ్రాకెట్స్లో ఆ క్యారెక్టర్ అరే నేమ్ ఏదైతే ఉందో సో అది ఇచ్చేసి సింపుల్గా మనకి ఏం చేస్తున్నది, ఆ లెంత్ ఏదైతే ఉందో స్ట్రింగ్ది మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ యొక్క లెంత్ అనేది సింపుల్గా రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైర్. సో strlen అనే లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు %lu అని చెప్పేసి ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మిగతాదంతా కూడా వెరీ సింపుల్ అనమాట. సో strlen అని చెప్పేసి సింపుల్గా బ్రాకెట్స్లో క్యారెక్టర్ అరే నేమ్ ఇచ్చేస్తే మనకు లెంత్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రన్ చేస్తే సింపుల్గా మనకు హెలో అనే స్ట్రింగ్ ఎంతైతే లెంత్ ఉందో అది మనకి లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ లెంత్ = 5 అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ హెలో లెంత్ వచ్చేసి 5 కదా, సో HELLO మనకి లెంత్ వచ్చేసి 5. సో ఈ విధంగా మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్స్ అనేవి లెంత్ సింపుల్గా strlen అని చెప్పేసి లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసి సింపుల్గా స్ట్రింగ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్మాట్ స్పెసిఫైర్ %lu అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫార్మాట్ స్పెసిఫైర్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ లైబ్రరీ ఫంక్షన్ వచ్చేసి strcpy అనమాట. సో strcpy అంటే మనకి ఇక్కడ కాపీస్ వన్ స్ట్రింగ్ ఇంటూ అనదర్. సో స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్ నుంచి ఇంకో స్ట్రింగ్కి కాపీ చేసుకోవడానికి ఈ strcpy అనే ఒక స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఫస్ట్ నేను ఏం చేశాను, 2 క్యారెక్టర్ అరేస్ అనేవి క్రియేట్ చేశాను. సో ఫస్ట్ క్యారెక్టర్ అరే నేమ్ S1, సెకండ్ క్యారెక్టర్ అరే నేమ్ S2 అనమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ అరే నేమ్కి నేనేం చేశానంటే 20 అనేది సైజ్ తీసుకున్నాను. సో క్యారెక్టర్ అరే నేమ్ వచ్చేసి S1 అనమాట. సో సెకండ్ క్యారెక్టర్ అరే వచ్చేసి S2. సో ఈ సెకండ్ క్యారెక్టర్ అరేలో నేను ఏం చేశాను, ప్రోగ్రామింగ్ అనే ఒక స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేశాను. సో ఈ S2 అనేది ఏదైతే ఉందో సో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అనే స్ట్రింగ్తో ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, S2లో ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని S1 క్యారెక్టర్ అరేలోకి కాపీ చేసుకోవాలనుకున్నాను. సో అలా ఒక స్ట్రింగ్ నుంచి ఒక క్యారెక్టర్ అరేలో ఉన్న స్ట్రింగ్ని ఇంకో క్యారెక్టర్ అరేలోకి కాపీ చేసుకోవాలంటే strcpy అని చెప్పేసి స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ ఉంటుంది. సో అది యూజ్ చేస్తే సింపుల్గా మనకి స్ట్రింగ్ అనేది కాపీ అవుతుంది అనమాట. సో strcpyలో 2 స్ట్రింగ్స్ అనేవి పాస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎందులోకి కాపీ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ అరే నేమ్ ఇవ్వాలి, కామా పెట్టేసి. సో ఎందులో నుంచి కాపీ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ అరే నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ S1లోకి S2లో ఉన్న స్ట్రింగ్ అనేది కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో strcpy బ్రాకెట్లో S1, S2 అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా S2లో ఉన్న స్ట్రింగ్ S1లోకి కాపీ అవుతుంది. సో కాపీ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా S1ని ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడ %S1 అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. సో ఎందుకు ప్రింట్ చేస్తున్నా అంటే సో S2లో ఉన్నది S1లో కాపీ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, ప్రోగ్రామింగ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సో strcpy యూజ్ చేసినప్పుడు S2లో ఉన్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్, సో అది మనకి S1లోకి కాపీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఒక స్ట్రింగ్లోంచి ఇంకో స్ట్రింగ్లోకి కాపీ చేసుకోవాలంటే సింపుల్గా strcpy అని చెప్పేసి మనం అయితే యూజ్ చేయొచ్చు స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్. సో నెక్స్ట్ strcat అనమాట, strcat. సో ఈ లైబ్రరీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి సింపుల్గా సో ఇక్కడైతే ఇచ్చాం కదా, ఇట్ జాయిన్స్ 2 స్ట్రింగ్స్ అనమాట.
సో మనం స్ట్రింగ్ లెంత్ చూసాం, స్ట్రింగ్ కాపీ అవ్వడం చూసాం. సో సపోజ్ ఇప్పుడు 2 స్ట్రింగ్స్ ఉంటే ఆ 2 స్ట్రింగ్స్ని ఎలా జాయిన్ చేయొచ్చు అంటే ఆ ప్రాసెస్ని మనం కన్కాటినేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ STRCAT అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనమాట. ఇక్కడ మనం స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేసి సింగిల్ స్ట్రింగ్గా మనం అయితే క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 2 క్యారెక్టర్స్ అరేస్ అనేవి క్రియేట్ చేస్తాను. 2 క్యారెక్టర్ అరే నేమ్స్ వచ్చేసి S1 S2. సో ఫస్ట్ క్యారెక్టర్ అరేలో ఏం చేస్తున్నా అంటే హెలో అని చెప్పేసి స్టోర్ చేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ క్యారెక్టర్ అరేలో వరల్డ్ అని చెప్పేసి స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ హెలో వరల్డ్ అనేది నాకు సింగిల్ స్ట్రింగ్ లాగా జాయిన్ అయిపోయి ప్రింట్ అవ్వాలి. సో ఆ సింగిల్ స్ట్రింగ్గా జాయిన్ అవ్వాలంటే STRCAT అని చెప్పేసి ఇక్కడ 2 క్యారెక్టర్ అరేస్ ఏవైతే మనం జాయిన్ చేయాలనుకుంటున్నామో వాటి నేమ్స్ అనేవి ఇచ్చేయాలి ఇక్కడ. సో నేను S1లో ఉన్న హెలో, S2లో ఉన్న వరల్డ్ అనేది నాకు సింగిల్ స్ట్రింగ్గా జాయిన్ అయిపోయి రావాలి అని చెప్పేసి ఇక్కడ STRCAT లోపల S1, S2 అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత ఏం చేస్తున్నాను, సో ఇది జాయిన్ అయిపోయి మనకి S1లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జాయిన్ అవడమే కాకుండా ఇక్కడ ఫస్ట్ ఏదైతే క్యారెక్టర్ నేమ్ ఇచ్చామో సో ఆ క్యారెక్టర్ అరేలో మనకి జాయిన్ అయిపోయి సింగిల్ స్ట్రింగ్ లాగా అయితే కనపడుతుంది. సో ఇప్పుడు S1లో మనకి జాయిన్ అయిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలి. సో దానికోసం నేను printfలో %S1 అని చెప్పేసి ఇచ్చాను. సో ఎప్పుడైతే ప్రింట్ చేసామో మనకి హెలో వరల్డ్ అని చెప్పేసి సింగిల్ స్ట్రింగ్ లాగా జాయిన్ అయిపోయి ప్రింట్ అయిపోయింది. సో నేను ఇక్కడ S1లో హెలో అని చెప్పేసి ఇచ్చేసాను, అదేవిధంగా S2లో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఎప్పుడైతే STRCAT అని చెప్పేసి ఒక కన్కాటినేషన్ స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేశాను, ఈ హెలో వరల్డ్ అని చెప్పేసి సింగిల్ స్ట్రింగ్ లాగా జాయిన్ అయిపోయి మనకి అవుట్పుట్లో అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలి అనుకుంటే STRCAT అని చెప్పేసి ఒక స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తే మనకి సింపుల్గా స్ట్రింగ్స్ అనేవి జాయిన్ అయిపోయి సింగిల్ స్ట్రింగ్ లాగా అయితే ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి STRCMP. సో STRCMP అంటే స్ట్రింగ్ కంపారిజన్ లైబ్రరీ ఫంక్షన్ అనమాట. సో ఇట్ కంపేర్స్ 2 స్ట్రింగ్స్ అనమాట. సో 2 స్ట్రింగ్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కంపేర్ చేయాలి అంటే మనం STRCMP స్ట్రింగ్ కంపారిజన్ అనే లైబ్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ అనేవి 2 క్యారెక్టర్ అరేస్ అనేవి క్రియేట్ చేశాను, S1, S2 అని చెప్పేసి. సో S1 క్యారెక్టర్ అరేలో యాపిల్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేశాను, S2 అనే క్యారెక్టర్ అరేలో కూడా యాపిల్ అని చెప్పేసి స్టోర్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ కండిషన్ ద్వారా నేనైతే చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ కండిషన్ ద్వారా నేను స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ లోపల STRCMP అని చెప్పేసి బ్రాకెట్స్లో ఏవైతే స్ట్రింగ్ని కంపేర్ చేయాలనుకుంటున్నామో సో ఆ 2 క్యారెక్టర్ అరే నేమ్స్ అయితే ఇవ్వాలి. సో S1, S2 అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఎందుకు ఇచ్చాను అంటే సో దానికైతే ఒక రీజన్ ఉందన్నమాట. సో స్ట్రింగ్ కంపారిజన్ అనే ఒక లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో అది 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. సో 2 స్ట్రింగ్స్ని ఎలా కంపేర్ చేస్తుందంటే వాటి ASCII వాల్యూస్ బేస్ చేసుకొని మనకి 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. సపోజ్ ASCII వాల్యూ వచ్చేసి 65 కదా మనకి. సో అదేవిధంగా P ASCII వాల్యూ వచ్చేసి 80. సో ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న ASCII వాల్యూస్ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న ASCII వాల్యూస్ కంపేర్ చేస్తుంది అనమాట. సో అలా కంపేర్ చేస్తూ లాస్ట్కి మనకి నల్ క్యారెక్టర్ వస్తుంది కదా. సో నల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు సో ఈ స్ట్రింగ్ కంపారిజన్లో ఏమవుతుందంటే ASCII వాల్యూస్ మధ్య డిఫరెన్స్ అనేది చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అరేలో యాపిల్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ క్యారెక్టర్ అరేలో యాపిల్లో A ఉంది. సో సెకండ్ క్యారెక్టర్ అరేలో కూడా స్ట్రింగ్లో A ఉంది. సో A ASCII వాల్యూ 65, కింద స్ట్రింగ్లో ఉన్న ASCII వాల్యూ కూడా 65. 65 - 65 0 వస్తుంది. సో అలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాటి ASCII వాల్యూస్ బేస్ చేసుకొని డిఫరెన్స్ అనేది చెక్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి లాస్ట్కి 0 అనే వాల్యూ రిటర్న్ అవుతాయి. సో ఆ స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నట్టు మనం అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. సో అలా ఈక్వల్ కాకుండా >0 డిఫరెన్స్ వస్తే ఫస్ట్ స్ట్రింగ్ గ్రేటర్ ఉన్నట్టు, సో <0 మనకి వస్తే ఆన్సర్ సెకండ్ స్ట్రింగ్ గ్రేటర్ ఉన్నట్టు. సో ఈ విధంగా మనం స్ట్రింగ్ కంపారిజన్ లైబ్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి రన్ చేస్తే సో యాపిల్ మనకి 2 స్ట్రింగ్స్ సేమ్ కాబట్టి సో వాటి ASCII వాల్యూస్ డిఫరెన్స్ కూడా మనకి 0 వస్తుంది కాబట్టి మనమైతే ఇక్కడ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఇచ్చేసాం. సపోజ్ ఆ వాల్యూ చెక్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ printfలో STRCMP S1, S2 అని ఇస్తే సో ఆ లైబ్రరీ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అని చెప్పేసి చూడొచ్చు. సో ఇక్కడ 0 అనేది రిటర్న్ చేస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ యాపిల్ ప్లేస్లో నేను బ్యాగ్ అని చెప్పేసి ఇస్తున్నాను.
సో ఇప్పుడు ఈ సెకండ్ స్ట్రింగ్లో ఉన్న బి అనేది గ్రేటర్ కదా, సో ఇక్కడ క్యాపిటల్ బి అనేది ఇస్తున్నాం. సో ఈ బి గ్రేటర్ కాబట్టి మనకు పాజిటివ్ డిఫరెన్స్ అనేది రావాలి. సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ అనేది లెస్ దెన్ ఉంది కదా, సో సెకండ్ స్ట్రింగ్ అనేది గ్రేటర్ దెన్. సో సెకండ్ స్ట్రింగ్ గ్రేటర్ దెన్ ఉండడం వల్ల ఏమైంది, 65 - 66. సో 65 - 66 ఏమవుతుంది, సో -1 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి రిజల్ట్ కూడా -1 అని చెప్పేసి ప్రింట్ అయింది. అదేవిధంగా స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే అవి ఈక్వల్ కాదు కాబట్టి. సో ఈ విధంగా మనం strcmp అనేది యూజ్ చేసి 2 స్ట్రింగ్స్ని అయితే కంపేర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ లైబ్రరీ ఫంక్షన్ వచ్చేసి strcmp చూసాం కదా. సో వెరీ సింపుల్ అనమాట. స్ట్రింగ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు 0 వస్తుంది. సో గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ గ్రేటర్ ఉంటుంది, నెగిటివ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు సెకండ్ స్ట్రింగ్ అనేది గ్రేటర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి strrev. సో strrev లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని రివర్స్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. జస్ట్ strrev అని చెప్పేసి ఇచ్చేసి లోపల క్యారెక్టర్ అరే నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ క్యారెక్టర్ అరే నేమ్ క్రియేట్ చేసి హెలో అని చెప్పేసి ఇచ్చేసాను. తర్వాత strrevలో str అని చెప్పేసి క్యారెక్టర్ అరే నేమ్ ఇచ్చాను. సో సింపుల్గా మనకి ఈ హెలో అనే స్ట్రింగ్ రివర్స్ అవుతుంది అనమాట. సో స్ట్రింగ్ అనేది సింపుల్గా రివర్స్ అయిపోయి, సో ఇక్కడ HELL అనేది సో OLLEH అని చెప్పేసి స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా జస్ట్ strrev అని చెప్పేసి ఇచ్చేసి ఆ స్ట్రింగ్ నేమ్ ఏదైతే ఉందో క్యారెక్టర్ అరే నేమ్ పాస్ చేస్తే మనకి సింపుల్గా స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ strupr అనమాట. సో strupr అనే లైబ్రరీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి, సో strupr ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. సో ఏదైతే నేను ఇక్కడ లోయర్ కేస్లో HELL అని చెప్పేసి ఇచ్చాను, సో ఇది మనకి ఈ strupr అనేది యూజ్ చేస్తాము. సో అప్పుడు మనకి క్యాపిటల్ లెటర్స్లో కన్వర్ట్ అయిపోయి HELL అని చెప్పేసి, సో ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఏదైతే స్మాల్ క్యారెక్టర్స్ ఇచ్చానో సో అది మనకి అప్పర్ కేస్లో అయితే కనపడింది. సో ఈ విధంగా strupr యూజ్ చేసినప్పుడు ఏవైతే స్మాల్ లెటర్స్ ఇస్తామో మనకు అప్పర్ కేస్లో అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి strlwr అంటే స్ట్రింగ్ లోయర్ అనమాట. సో ఏదైతే మనం అప్పర్ కేస్లో ఇచ్చామో సో అది మనకు లోయర్ కేస్లో కన్వర్ట్ అయిపోయి ప్రింట్ అయిపోయి. సో ఇక్కడ చూసారు కదా, strlwr ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ టు లోయర్ కేస్ అనమాట. సో ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ నేను అప్పర్ కేస్లో ఇచ్చాను క్యారెక్టర్ అరే, str అనే క్యారెక్టర్ అరేలో ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో స్ట్రింగ్ ఇచ్చానో సో దాన్ని నేను strlwr అనే లైబ్రరీ ఫంక్షన్లో సింపుల్గా ప్లేస్ చేస్తున్నాను. సో దానివల్ల ఏమవుతుంది నాకు, సో ఎప్పుడైతే strlwr అనే లైబ్రరీ ఫంక్షన్లో నేను ఇక్కడ str అనే క్యారెక్టర్ ఇచ్చాను, సో కంప్లీట్గా ప్రతి క్యారెక్టర్ అనేది నాకు లోయర్ కేస్లో కన్వర్ట్ అయిపోయి సో ఇక్కడ సింపుల్గా HELL అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకు సింపుల్గా స్ట్రింగ్ గురించి కంప్లీట్గా. సో ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ని అయితే సింపుల్గా చిన్న చిన్న ఆపరేషన్స్ అప్పర్ కేసు లోయర్ కేసు లెంత్ అవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ గురించి అనమాట. సో స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్ట్రక్చర్స్, యూనియన్స్, సో మనకి అరేస్, పాయింటర్స్ ఎలా ఇంపార్టెంటో సో ఈ స్ట్రక్చర్స్, యూనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సి లాంగ్వేజ్లో. సో ఈ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, సో అదంతా కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో స్ట్రక్చర్ కంటే ముందు మనం సో అరే గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో అరేలో ఏం చేస్తామంటే మనము సింగిల్ యూనిట్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలుగుతాం కదా. సో సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేస్తే దాన్ని మనం అరే అని చెప్తాం కదా. సో ఆ మల్టిపుల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ ఉండాలి అని చెప్పేసి మనకి కండిషన్ అరేలో. సో అరేలో ఏంటంటే సిమిలర్ డేటా వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేయాలి. సింగిల్ యూనిట్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసినప్పటికీ సేమ్ డేటా టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి. కానీ స్ట్రక్చర్లో ఏంటంటే ఆపోజిట్ అనమాట. సో సింగిల్ యూనిట్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సో అదేవిధంగా ఆ మల్టిపుల్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ అవి కూడా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చాను, ఏ స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ సింగిల్ యూనిట్. సో దాని మీనింగ్ ఏంటంటే, సో అరేలో వచ్చేసి మనం సింగిల్ యూనిట్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తాం కానీ సేమ్ డేటా టైప్ వాల్యూస్ స్టోర్ చేస్తాం. కానీ స్ట్రక్చర్లో మల్టిపుల్ వాల్యూస్ వచ్చేసి డిఫరెంట్ డేటా టైప్ యొక్క వాల్యూస్ కూడా మనమైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి స్ట్రక్చర్కి అరేకి డిఫరెన్స్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ సింగిల్ యూనిట్.
సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. సో స్టూడెంట్ అనేది ఒక స్ట్రక్చర్ అనుకుంటే, సో ఐడి వచ్చేసి మనకేముంటుంది, నెంబర్ ఉంటుంది. సో ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ వాల్యూస్. నెక్స్ట్ నేమ్ ఉంటుంది. సో నేమ్ అంటే మనకి స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సో ఆ క్యారెక్టర్ డేటా కూడా ఎంటర్ చేయొచ్చు. అదేవిధంగా మార్క్స్ అంటే మనకి డెసిమల్లో కూడా ఉంటాయి మార్క్స్. సో 92.5, 96.8. సో ఆ విధంగా మనము సింగిల్ యూనిట్లో మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ యొక్క డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అదే అరేలో అయితే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, కానీ సేమ్ డేటా టైప్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సో స్ట్రక్చర్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వాల్యూస్ని మనం స్టోర్ చేయగలం అన్నమాట. సో స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు వచ్చేసి సో స్ట్రక్చర్ సింటాక్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి చూద్దాం. సో స్ట్రక్చర్ సింటాక్స్ కూడా చాలా సింపుల్ అనమాట. సో జస్ట్ స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడాలి ముందు. సో మనం ఈ కీవర్డ్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో సి లాంగ్వేజ్ కంపైలర్ వాళ్ళు సి క్రియేట్ చేసేటప్పుడే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్కి ముందే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనం స్ట్రక్ట్ అనే కీవర్డ్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్ అనమాట. సో స్ట్రక్ట్ అనే కీవర్డ్ వాడిన తర్వాత నెక్స్ట్ వెంటనే స్ట్రక్చర్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో స్ట్రక్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్గా స్ట్రక్చర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా. సో స్ట్రక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. తర్వాత స్టూడెంట్ వచ్చేసి నేను క్రియేట్ చేసిన స్ట్రక్చర్ నేమ్. సో నెక్స్ట్ లోపల బ్లాక్ ఆఫ్ కోడ్లో సో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏవైతే డేటా టైప్స్ స్టోర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మెంబర్స్ అంటారు వీటిని. సో ఇవి స్ట్రక్చర్ లోపల ఏవైతే ఉన్నాయో అవి స్ట్రక్చర్ మెంబర్స్ అంటాము. సో ఈ లోపల అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఎలా మెన్షన్ చేయాలంటే లోపల డేటా టైప్ అదేవిధంగా వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో డేటా టైప్ వేరియబుల్ నేమ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్ట్రక్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో స్ట్రక్ట్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ స్ట్రక్చర్కి ఒక నేమ్. సో స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఓపెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఏం చేశాను అంటే స్ట్రక్చర్ మెంబర్స్ని క్రియేట్ చేశాను. సో స్ట్రక్చర్ మెంబర్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డేటా టైప్ మెంబర్ నేమ్, డేటా టైప్ మెంబర్ నేమ్ అలా. సో ఇంట్ ఐడి అని చెప్పేసి ఇచ్చేసాను. అదేవిధంగా క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఫ్లోట్ మార్క్స్ అని చెప్పేసి సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క మెంబర్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. సో స్ట్రక్చర్ మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి సో ఈ విధంగా అయితే సింటాక్స్ ఉంటుంది. సో స్ట్రక్ట్ అని కీవర్డ్ యూజ్ చేయాలి. సో తర్వాత స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఓపెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో స్ట్రక్చర్ మెంబర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా మొత్తం కూడా ఇక్కడైతే ఇచ్చేయాలి. సో వాటిని మనం మెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం. సో స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం, సో ఎప్పుడైతే స్ట్రక్చర్ డిక్లేర్ చేస్తామో మనం వెంటనే ఇనిషియలైజ్ చేయాలి కదా వాల్యూస్తో. సో మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలము అని చెప్పాను కదా. సో ఆ వాల్యూస్తో మనం ఇనిషియలైజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ డేటాని, సో ఇవి మనకి ఫైనల్ వేరియబుల్స్ కాదు. సో ఈ ఐడి నేమ్ మార్క్స్ అనేవి ఫైనల్ వేరియబుల్స్ కాదు. సో ఇవి నేను ఈ టైప్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేస్తాను, ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి అని చెప్పేసి సో నేను ఇచ్చాను. సో ఆ క్రియేట్ చేసిన స్ట్రక్చర్కి మనం ఏం చేయాలంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అనేది మనకి స్ట్రక్చర్ అనమాట. సో S1 అనేది మనం క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ వేరియబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ స్ట్రక్చర్ పైన క్రియేట్ చేసిన డేటాకి స్ట్రక్చర్ ఏదైతే ఉందో సో దానికి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్ట్రక్ట్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చి తర్వాత స్టూడెంట్ స్ట్రక్చర్ నేమ్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అనమాట. సో ఈ S1 అనేది మనకి వేరియబుల్ అనమాట. సో స్ట్రక్చర్ వేరియబుల్ అంటాం. సో కంప్లీట్గా స్ట్రక్ట్ స్టూడెంట్ S1ని స్ట్రక్చర్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా వేరియబుల్ క్రియేట్ చేసి మనం జస్ట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంట్ ఐడి వచ్చేసి 101, అదేవిధంగా నేమ్ వచ్చేసి సో ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ మిస్ చేశాను. సో ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది. తర్వాత మార్క్స్ వచ్చేసి 90.5. సో ఈ విధంగా ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ వేరియబుల్స్కి డేటా అనేది స్టోర్ చేయొచ్చు. కానీ స్ట్రక్చర్ అనేది ఇలా ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని సో ఈ విధంగా స్ట్రక్చర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసి సో ఆ వేరియబుల్లో మనం ఈ విధంగా డేటా అనేది ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏదైతే మెంబర్స్ ఇచ్చామో సో ఆ మెంబర్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డేటా అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ విధంగా స్ట్రక్ట్ స్టూడెంట్ S1, స్ట్రక్ట్ స్టూడెంట్ S2, స్ట్రక్ట్ స్టూడెంట్ S3 అలా
మనం మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి ఆ స్ట్రక్చర్ మీద క్రియేట్ చేసి ఆ వాల్యూస్తో ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాము, స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేసాము, అదేవిధంగా స్ట్రక్చర్ వేరియబుల్లో వాల్యూస్ని కూడా ఇనిషియలైజ్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, యాక్సెసింగ్ అనమాట. సో ఎలా యాక్సెస్ చేసుకోవాలి, స్ట్రక్చర్లో ఏదైతే మనం వాల్యూస్ ఇచ్చామో సో ఆ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే, సో ఈ విధంగా మనం ప్రింట్ఎఫ్లో సింపుల్గా సో ఫార్మాట్ స్పెసిఫైర్ యాజ్ యూజువల్గా చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి డాట్ ఆపరేటర్తో మనం అయితే ఈ మెంబర్స్ని యాక్సెస్ చేసుకుంటాం అన్నమాట. సో S1 అని చెప్పేసి ఈ వేరియబుల్లో స్ట్రక్చర్ వేరియబుల్లో మా డేటా అనేది స్టోర్ అయ్యి ఉంది కదా. సో సపోజ్ S1లో ఓన్లీ నాకు ఐడి అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం S1.id. అదేవిధంగా నాకు ఓన్లీ మార్క్స్ ప్రింట్ అవ్వాలంటే S1.marks. సో ఓన్లీ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలంటే S1.name అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో ఆ విధంగా డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం స్ట్రక్చర్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్లోట్కి %f కదా, సో 0.2f అని ఎందుకు ఇచ్చామంటే, సో డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ మనకి ప్రింట్ అవ్వాలని చెప్పేసి సో ఈ విధంగా ఇచ్చాను. సో అంతే, దీని గురించి ఏం పెద్దగా లేదు. సో ఇది మనకి సింపుల్గా స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసిన వేరియబుల్కి ఈ విధంగా వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేస్తాం. సో యాక్సెస్ చేసుకోవాలంటే సో వేరియబుల్ నేమ్ డాట్ ఏదైతే మెంబర్ నేమ్ ఉంటుందో సో వాటితో మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే కంప్లీట్గా అయితే అర్థమవుతుంది స్ట్రక్చర్ గురించి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి స్టూడెంట్ నేమ్తో ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. సో మెంబర్స్ ఏమి ఇచ్చాను, 2 మెంబర్స్ ఇచ్చాను. సో int id ఫ్లోట్ మార్క్స్ అని చెప్పేసి ఓన్లీ 2 మెంబర్స్ అయితే ఇచ్చాను. సో స్ట్రక్ట్ కీవర్డ్ ఇచ్చాను, స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇచ్చాను స్టూడెంట్ అని చెప్పేసి. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో 2 మెంబర్స్ ఇచ్చాను, int id ఫ్లోట్ మార్క్స్ అని చెప్పేసి 2 మెంబర్స్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా నేను స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేశాను, మెయిన్ మెథడ్లో సో స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. స్ట్రక్చర్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేసాం, స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1, స్ట్రక్ట్ స్టూడెంట్ S2. సో ఆ విధంగా ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. పైన క్రియేట్ చేసిన స్ట్రక్చర్కి ఎన్ని స్ట్రక్చర్ వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకొని డేటా అనేది ఇనిషియలైజ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ కొన్ని మెథడ్స్ ఏవి చూస్తున్నాను. సో ఫస్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని చెప్పేసి ఒక వేరియబుల్ ఇచ్చేసి సో నేను ఐడిలోకి 101 ఫ్లోట్ మార్క్స్లోకి 88.5 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో ఇనిషియలైజ్ చేసి సో నేను ఐడిని యాక్సెస్ చేసుకోవాలంటే S1.id, అదేవిధంగా మార్క్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే S1.marks అని చెప్పేసి ఇచ్చేసి సో ఇప్పుడు రన్ చేస్తే సో మనం ఏదైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఆ వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ID = 101, మార్క్స్ = 88.50 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇక్కడ .2f అని చెప్పాం కదా, సో డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చాం కాబట్టి మనకి 88.50 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఈ విధంగా ఫస్ట్ మెథడ్ అనమాట. సో డైరెక్ట్ మనం స్ట్రక్చర్ వేరియబుల్లోనే వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేసి సో ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. సో లేదు అంటే సో ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ ఉంది కదా మనకి S2 అని చెప్పేసి సో ఈ విధంగా S2.id = 1, S2.marks = 95. సో ఈ విధంగా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్లో అయినా వాల్యూస్ ఇవ్వచ్చు. సో లేదంటే డాట్ ఆపరేటర్ యూజ్ చేసి సో ఇక్కడ S2కి ఏ విధంగా అయితే ఇనిషియలైజ్ చేసామో సో అలా కూడా మనం అయితే వాల్యూస్తో ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట స్ట్రక్చర్. సో బోత్ మెథడ్స్లో స్ట్రక్చర్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ S2 స్ట్రక్చర్ని కూడా మనం ఇనిషియలైజ్ చేసాం కదా. సో S2.id = 1, అదేవిధంగా S2.marks = 95 అని చెప్పేసి సో వాటిని కూడా నేను సింపుల్గా S2.id S2.marks అని చెప్పేసి ప్రింట్ఎఫ్లో ఇచ్చేసి ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ చేస్తే సో ఫస్ట్ స్ట్రక్చర్ది ప్రింట్ అయింది, ID = 101, మార్క్స్ = 88.50 అని చెప్పేసి. సో అదేవిధంగా ID = 1, మార్క్స్ = 95.00 అని చెప్పేసి సెకండ్ స్ట్రక్చర్లో కూడా ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మల్టిపుల్ వాల్యూస్ అనేది సింగిల్ యూనిట్లో స్టోర్ చేసుకోవచ్చు స్ట్రక్చర్ని యూజ్ చేసి. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రక్చర్ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేసిన తర్వాత ఎలా ఇనిషియలైజ్ చేయాలి,
సో అంతా కూడా డీటెయిల్ అయితే డిస్కషన్ చేశాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి అరే ఆఫ్ స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ స్ట్రక్చర్లో వచ్చేసి అరే ఆఫ్ స్ట్రక్చర్స్. సో అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే సో సేమ్ మనం అరేలో ఏ విధంగా అయితే సైజ్ ఇచ్చేసి సో అదంతా పర్ఫామ్ చేసాం కదా, సో ఆ విధంగా స్ట్రక్చర్లో ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ సింపుల్గా ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను, స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ మెంబర్ అనేది ఇచ్చాను, ఇంట్ ఐడి. సో ఇంట్ ఐడి అనేది ఓన్లీ మెంబర్ అనమాట మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్లో. సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని ఉంది కదా, సో స్ట్రక్ట్ స్టూడెంట్ అనే స్ట్రక్చర్లో సింగిల్ మెంబర్ అనేది స్టోర్ చేశాను, ఇంట్ ఐడి అని చెప్పేసి సింగిల్ మెంబర్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మెయిన్ మెథడ్లో స్ట్రక్చర్కి నేను ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేశానో సో ఆ స్ట్రక్చర్కి వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్, సో ఎస్ ఆఫ్, సో నా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎస్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను అరే లాగా క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో అరే లాగా, సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో సైజ్ కూడా ఇచ్చేసాను. సో ఇక్కడ అరే నేమ్ వచ్చేసి ఎస్ అనుకోవచ్చు. సో ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి కూడా ఎస్ఏ. సో ఇక్కడ నేను సైజ్ వచ్చేసి 2 ఇస్తున్నాను. సో 2 ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, సో మెంబర్ ఒకటే కానీ నేను ఏం చేస్తున్నాను, సైజు 2 ఇచ్చాను కాబట్టి సో 2 వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో 2 ఐడీస్ అనేవి స్టోర్ చేసుకుంటున్నాము, 101, 102 అని చెప్పేసి. సో ఈ విధంగా అరేస్ను కూడా మనం అయితే స్ట్రక్చర్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా యాక్సెస్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ అరేలో చూసాం కదా. సో బేస్డ్ ఆన్ ఇండెక్సెస్ మనం అయితే అరేలో ఉన్న ఏవైతే వాల్యూస్ ఇనిషియలైజ్ చేసి ఉంటామో సో వాటిని మనం త్రూ ఇండెక్సెస్ ద్వారా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్లో ఏదైతే ఉందో సో అది ప్రింట్ అవుతుంది. సో ఎస్ ఆఫ్ 1 అంటే మనకి ఫస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉందో సో అది ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా అరేస్లో ఏంటంటే ఇండెక్సెస్ యూజ్ చేసుకొని మనం అయితే ప్రింట్ చేస్తాం. సో అదంతా కూడా ఆల్రెడీ మనం అరేస్ వీడియోలో అయితే డిస్కషన్ చేసాం కదా డీటెయిల్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో ఇక్కడ 101 అదేవిధంగా 102 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎలా ప్రింట్ అయిందంటే సో జస్ట్ మనం సింగిల్ మెంబర్ క్రియేట్ చేసినా కూడా సో ఇక్కడ ఒకే స్ట్రక్చర్ వేరియబుల్లో 2 ఐడీస్ అనేవి స్టోర్ చేసుకున్నాం. సో ఎందుకు అలా స్టోర్ చేసుకున్నాం అంటే సో ఇక్కడ అరే యూజ్ చేసాం కాబట్టి సో మల్టిపుల్ ఐడి వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలిగాం. సో నెక్స్ట్ వాటిని ప్రింట్ చేసుకోవడం కోసం సింపుల్గా ఇండెక్సెస్ అనేవి యూజ్ చేసాం. సో 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ యూజ్ చేసి 101, 102 అని చెప్పేసి ప్రింట్ చేసాం. సో అలా కాకుండా సో ఇక్కడ డైరెక్ట్ ఇలా ఇనిషియలైజ్ చేయకుండా సో ఇక్కడ త్రూ ఇండెక్సెస్ ద్వారా కూడా మనం అయితే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎస్ ఆఫ్ 0 = 101, ఎస్ ఆఫ్ 1 = 102 అని చెప్పేసి సో ఈ విధంగా మనం అయితే త్రూ ఇండెక్సెస్ ద్వారా కూడా వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయొచ్చు. సో 0th ఇండెక్స్లో 101 స్టోర్ అవ్వాలి, అదేవిధంగా ఫస్ట్ ఇండెక్స్లో 102 అనేది స్టోర్ అవ్వాలని చెప్పేసి సో ఈ విధంగా ఇండెక్సెస్ ద్వారా కూడా మనం అయితే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాం కదా. సో ఫర్ లూప్ వచ్చేసి మనకి <2 ఉండాలి, ఎందుకంటే 0, 1, 2 ఇండెక్సెస్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ 101, 102, 101, 102 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ 103, నెక్స్ట్ 104 అని చెప్పేసి ఇస్తున్నాం. సో డిఫరెన్స్ కోసం సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడు చూసారా 103, 104, 103, 104 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ ఫర్ లూప్లో ఉన్నది మనకు ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది తీసేస్తున్నాను సపోజ్. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్లో ఏంటంటే డైరెక్ట్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు. సో లేదంటే ఈ విధంగా మనం ఈ విధంగా డైరెక్ట్ లేకుండా సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సో ఇది తీసేసి త్రూ ఇండెక్సెస్ కూడా మనం అయితే ఇనిషియలైజ్ చేసి త్రూ ఫర్ లూప్ ద్వారా మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా 103, 104 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఎయిదర్ వేస్లో మనం అయితే ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అరేస్ అనేవి. సో ఈ విధంగా డిక్లేర్ చేసి త్రూ ఇండెక్సెస్ అయితే ఇనిషియలైజ్ చేయొచ్చు. సో లేదంటే డైరెక్ట్గా ఈక్వల్స్ టు పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు.
సో అదేవిధంగా మనం ఫర్ లూప్లో సింగిల్ టైం అట్ ఏ టైం ఇండెక్సెస్ లేకుండా అట్ ఏ టైం ప్రింట్ అవ్వాలంటే ఫర్ లూప్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని సో త్రూ ఇండెక్సెస్ మనమైతే మళ్ళీ అన్ని వాల్యూస్ ఒకేసారి అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్గా అరే ఆఫ్ స్ట్రక్చర్స్. సో స్ట్రక్చర్లో అరే అనేది ఎలా యూజ్ చేస్తామని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి పాయింటర్ టు స్ట్రక్చర్ అనమాట. పాయింటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది స్ట్రక్చర్లో అని చెప్పేసి దానికి కూడా ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే అరే ఆఫ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ స్ట్రక్చర్లో పాయింటర్ టు స్ట్రక్చర్ అనమాట. సో పాయింటర్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం, స్ట్రక్చర్లో ఎలా వర్క్ అవుతాయి, సో అదంతా కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సింటాక్స్ చూసుకుంటే సింపుల్గా పాయింటర్ అనేది క్రియేట్ చేస్తాం. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి సో ఎప్పుడైతే స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తామో సో అలా స్ట్రక్ట్ కీవర్డ్ ఇచ్చేసి తర్వాత వేరియబుల్ ఆ స్ట్రక్చర్ నేమ్ అయితే ఉందో స్టూడెంట్ అని చెప్పేసి సో స్ట్రక్చర్ నేమ్ కూడా ఇచ్చేసి తర్వాత ఈ విధంగా స్టార్ పీటీఆర్ అని చెప్పేసి మనం జనరల్గా పాయింటర్ని డిక్లేర్ చేస్తాం కదా. సో ఆ విధంగా అయితే సింటాక్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ యాక్సెస్ ఆపరేటర్ వచ్చేసి సో ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలి. సో పాయింటర్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్చర్లో సో ఈ విధంగా పాయింటర్ సో ఇలా మనకి యారో సింబల్ లాగా సో హైఫన్ అదేవిధంగా మనకి గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి మనం స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎలాగైతే మా అరేలో ఇంతకుముందు S1.id S2.name సో ఆ విధంగా చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఏంటంటే సో పీటీఆర్ యారో మెంబర్ నేమ్ ఇవ్వాలి. సో పీటీఆర్ యారో ఐడి పీటీఆర్ యారో నేమ్ సో ఆ విధంగా అయితే పాయింటర్స్ యూజ్ చేసినప్పుడు స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తే నీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా నేను స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. సో స్ట్రక్ట్ కీవర్డ్ ఇచ్చాను. సో అదేవిధంగా స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ ఇచ్చాను. సో సింగిల్ మెంబర్ అనేది క్రియేట్ చేశాను. సో ఇంట్ ఐడి అని చెప్పేసి సింగిల్ మెంబర్ని క్రియేట్ చేశాను స్ట్రక్చర్లో. సో నెక్స్ట్ ఏం చేశాను, మెయిన్ మెథడ్లో ఒక స్ట్రక్చర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని చెప్పేసి స్ట్రక్చర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత ఏం చేశాను, ఒక పాయింటర్ కూడా డిక్లేర్ చేశాను అనమాట. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ఎలాగైతే స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేశాను సో అదేవిధంగా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుని ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో స్టార్ పీటీఆర్ పాయింటర్ నేమ్ వచ్చేసి పీటీఆర్ అనమాట. సో స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి ఒక పాయింటర్ను కూడా నేనైతే క్రియేట్ చేశాను. సో పాయింటర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, సో పాయింటర్లో జనరల్గా అడ్రసెస్ అనేది స్టోర్ చేసుకుంటుంది కదా. సో ఏవైతే వేరియబుల్ యొక్క అడ్రస్లు ఉంటాయో సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్ ఏంటి, S1 అనేది వేరియబుల్. సో మనకి వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి అంటే S1 అనమాట. సో స్ట్రక్చర్ యూజ్ చేసి S1 అనే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. సో ఆ S1 యొక్క అడ్రస్ S1 వేరియబుల్ కాబట్టి సో వేరియబుల్ అడ్రస్ అనేది మనం పాయింటర్లో స్టోర్ చేయాలి కాబట్టి సో ఇక్కడ పీటీఆర్లో %S1 అని చెప్పేసి ఇస్తున్నాం. సో %% యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ అండ్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని %% అంటాం కదా. సో %% యూజ్ చేసినప్పుడు వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ విధంగా పాయింటర్ క్రియేట్ చేసి అందులో స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ పాయింటర్లో ఇనిషియలైజేషన్ చేస్తున్నా. సో పాయింటర్లో ఇనిషియలైజేషన్ చేస్తున్నా. సో ఈ పాయింటర్ అనేది సో ఐడి అనే మెంబర్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఆ ఐడి అనే మెంబర్కి పాయింట్ అవుట్ అయిపోయి సో ఏ విధంగా అయితే మనం అరేలో ఇండెక్సెస్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసాము సో ఇక్కడ కూడా పాయింట్ అవుట్ అవుతూ మెంబర్కి మనం వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ పీటీఆర్ అనేది ఐడి అనే మెంబర్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఆ విధంగా పాయింట్ అవుట్ చేసి సో ఐడిలో 100 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు ఐడిలో ఏం స్టోర్ అవుతుంది, 100 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో పీటీఆర్ ఏదైతే ఉందో సో ఆ పీటీఆర్లో ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది. సో స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో ఆ పాయింటర్ ఏమవుతుందంటే సో ఐడికి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఏదైతే స్ట్రక్చర్ మెంబర్ ఉందో ఇంట్ ఐడి అని చెప్పేసి సో ఆ ఐడికి పాయింట్ అవుట్ చేసి 100 అనే వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తాం. సో సేమ్ ప్రింట్ చేయాలన్నా కూడా పీటీఆర్ని సేమ్ ఐడికి పాయింట్ అవుట్ అవుతున్నట్లుగా మనం అయితే ప్రింట్ చేయాలి. సో ఇక్కడ పీటీఆర్ యారో సింబల్ లాగా ఇవ్వాలి. సో హైఫన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ అనమాట. సో హైఫన్ గ్రేటర్ దాన్ సింబల్ వితౌట్ స్పేస్ ఇచ్చేసి సో ఇక్కడ మెంబర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా ఇస్తే మనకి వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోగలం. సో ఇక్కడ రన్ చేస్తే మనకి సింపుల్గా 100 అనేది ప్రింట్ అయింది.
సో 100 ఎలా ప్రింట్ అయిందంటే, సో ఇక్కడ మనం పాయింటర్ క్రియేట్ చేసాం కదా, సో ఆ పాయింటర్ అనేది సో ఐడి అనే మెంబర్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో ఐడి అనే మెంబర్లో ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేసామో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం పాయింటర్స్ యూస్ చేసి మనం స్ట్రక్చర్లో పర్ఫామ్ చేయగలం అన్నమాట. సో ఇక్కడ స్పెషల్ సింబల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో యాక్సెస్ చేసుకునేటప్పుడు యారో సింబల్ అనేది యూజ్ చేస్తాం పాయింటర్లో. సో అదొకటి అయితే గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా డాట్ సింబల్తో యాక్సెస్ చేస్తాం కదా, సో పాయింటర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే యారో సింబల్ అనేది యూజ్ చేయాలి. హైఫన్ అదేవిధంగా గ్రేటర్ దాన్ సింబల్ సైమల్టేనియస్గా యూజ్ చేస్తే మనకి పాయింటర్ ఏదైతే పాయింట్ అవుట్ అవుతుందో మెంబర్కి, సో ఆ మెంబర్లో ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేసామో ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూనియన్స్ అనమాట. సో యూనియన్ కూడా సేమ్ స్ట్రక్చర్ లాగే బిహేవ్ చేస్తుంది. సో యూనియన్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ ద సేమ్ మెమొరీ లొకేషన్. సో సేమ్ స్ట్రక్చర్ లాగే బిహేవ్ చేస్తుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, సో సేమ్ మెమొరీ లొకేషన్ అనేది ఉంటుంది. సో స్ట్రక్చర్లో ఏంటంటే ఒక్కో మెంబర్కి ఒక్కో మెమొరీ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. యూనియన్లో అలా కాదనమాట. సో యూనియన్లో ఏంటంటే, సో బిగ్గెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇంట్, ఫ్లోట్, డబల్ అని మెంబర్స్ ఇస్తే, సో డబల్ అనేది లాంగ్ కదా, సో డబల్కి ఎక్కువ రేంజ్ ఉంటుంది కదా, సో ఎక్కువ స్పేస్ ఉన్నది ఒకటి క్రియేట్ అవుతుంది. సో అందులోనే షేర్ చేసుకుంటాయి 3 మెంబర్స్. సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట స్ట్రక్చర్ యూనియన్కి. సో స్ట్రక్చర్లో ఏంటంటే ప్రతి మెంబర్కి స్పేస్ అనేది డెడికేటెడ్గా అలొకేట్ అవుతుంది. యూనియన్లో ఏంటంటే సింగిల్ మెమొరీ లొకేషన్, సేమ్ మెమొరీ లొకేషన్స్లో మెంబర్స్ అనేవి షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో అవి ఓవర్ రైట్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇచ్చాం కదా, ఇన్ ఏ స్ట్రక్చర్ మెంబర్స్ హ్యావ్ సపరేట్ మెమొరీ, ఇన్ ఏ యూనియన్ మెంబర్స్ షేర్ ద సేమ్ మెమొరీ. సో అదొకటి డిఫరెన్స్ అనమాట యూనియన్కి స్ట్రక్చర్కి. సో యూనియన్ కూడా సేమ్ స్ట్రక్చర్ లాగా బిహేవ్ చేస్తుంది. మనం మల్టిపుల్ వాల్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఇనిషియలైజ్ చేయొచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి స్ట్రక్చర్లో మెంబర్స్కి సెపరేట్ మెమొరీ ఉంటుంది, యూనియన్లో ఏంటంటే సేమ్ మెమొరీని షేర్ చేసుకుంటాయి. సో అదొకటి మనకి డిఫరెన్స్ అనమాట యూనియన్కి స్ట్రక్చర్కి. సో సింటాక్స్ కూడా వెరీ సింపుల్, సేమ్ స్ట్రక్చర్ లాగే. ఇక్కడ స్ట్రక్ట్ బదులు యూనియన్ అని చెప్పేసి ఇవ్వాలి, తర్వాత యూనియన్ నేమ్, లోపల మెంబర్స్ అనేవి ఇస్తాం. సో ఇక్కడ చూసారు కదా, యూనియన్ నేమ్ వచ్చేసి డేటా. సో లోపల 2 మెంబర్స్ ఇచ్చాను. సో ఇంట్ ఐ ఫ్లోట్ ఎఫ్ అని చెప్పేసి 2 మెంబర్స్ అనేవి ఇచ్చాను. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఓన్లీ 1 మెంబర్ ఆఫ్ ద యూనియన్ కెన్ బి వ్యాలిడ్ అట్ ఏ టైమ్. సపోజ్ నేను ఇక్కడ 2 మెంబర్స్ ఇచ్చాను కదా, సో ఇంట్ ఐ ఫ్లోట్ ఎఫ్ అని చెప్పేసి, సో ఆ 2 మెంబర్స్కి నేను వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో d.i = 10, అదేవిధంగా d.f = సో d అనేది మనకి వేరియబుల్ అనుకోవచ్చు, యూనియన్ వేరియబుల్. సో స్ట్రక్చర్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామో ఆ విధంగా యూనియన్ వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత, సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసామో, వెన్ ద సెకండ్ వాల్యూ ఈజ్ అసైన్ ద ప్రీవియస్ వాల్యూ ఈజ్ ఓవర్ రిటర్న్. సో ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాను, సో ఇక్కడ ప్రతి మెంబర్కి ఒక సపరేట్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లోట్ కొంచెం బిగ్గర్ టైప్ కదా, సో ఫ్లోట్కి మనకి మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది 4 bytes. సో ఇంటూ 4 bytes, ఫ్లోట్ 4 bytes. సో 2 మెంబర్స్కి కలిపి 4 bytes అనేది క్రియేట్ అవుతుంది. సో ఇంటికి 4 bytes, ఫ్లోట్కి 4 bytes అలా క్రియేట్ అవుతుంది, అలా స్ట్రక్చర్లో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ 4 bytes అనేది క్రియేట్ అవుతుంది. ఆ సింగిల్ 4 bytesలో ఫస్ట్ ఏమవుతుంది, సో ఇంటీజర్ వాల్యూ 10 అనేది స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఫ్లోట్ కూడా సేమ్ మెమొరీ లొకేషన్ కాబట్టి, సో ఆ 10 అనేది ఓవర్ రైట్ అయిపోతుంది. సో 10 ఓవర్ రైట్ అయిపోయి ఈ 3.14 అని చెప్పేసి వస్తుంది. సో మళ్ళీ మనం ఎప్పుడైతే d.i అని చెప్పేసి యాక్సెస్ చేసుకుంటామో, సో ఆ 10 అనే వాల్యూ అనేది ఉండదు. సో ఎందుకంటే మనకు సేమ్ మెమొరీ లొకేషన్స్లో మల్టిపుల్ మెంబర్స్ యొక్క డేటా అనేది స్టోర్ చేస్తున్నాం కాబట్టి, సో ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి స్పేస్ ఉండదు కాబట్టి అది ఓవర్ రైట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి యూనియన్కి స్ట్రక్చర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇది మనకి స్ట్రక్చర్లో మెంబర్స్కి సపరేట్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది, యూనియన్లో అలా అలొకేట్ అవుతుంది, సేమ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది, అది షేర్ చేసుకుంటాను మన మెంబర్స్. సో ఇక్కడ యూనియన్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చేసి యూనియన్ నేమ్ డేటా అని ఇచ్చాను, లోపల 2 మెంబర్స్ అనేవి తీసుకున్నాను, ఇంట్ ఐ అదేవిధంగా ఫ్లోట్ ఎఫ్ అని చెప్పేసి 2 మెంబర్స్ అనేవి తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను, ఒక యూనియన్ వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేశానో అదేవిధంగా యూనియన్ వేరియబుల్ కూడా క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి ఏం చేశాను, సో వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో యూనియన్ వేరియబుల్ డి అని చెప్పేసి, సో d.i అని చెప్పేసి ఇంటీజర్ ఐ ఉంది కదా, సో ఇక్కడ సో ఐలోకి ఏం చేస్తున్నాను, 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసి .i అని చెప్పేసి ప్రింట్ చేస్తాను.
అదేవిధంగా d.f అని చెప్పేసి 3.14 ఇచ్చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో i = 10, f = 3.14 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకంటే నేను i తర్వాత iని ప్రింట్ చేస్తున్నా, f తర్వాత fని ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఆ మెమరీ లొకేషన్లో ఏ వాల్యూ ఉంటుందంటే 3.14 అని చెప్పేసి ఉంటుంది. సో మళ్ళీ మనం ఐని ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, వేరే ఏదో గార్బేజ్ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. సో 10 అనే వాల్యూ ఓవర్ రిటర్న్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఏం చేస్తుందంటే యూనియన్లో సేమ్ మెమరీ లొకేషన్ అనేది షేర్ చేసుకుంటాయి అన్నమాట మెంబర్స్. సో ఇది మనకి కంప్లీట్గా స్ట్రింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్. థ్యాంక్ యూ.